హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట. ఎంతో రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ. నోట్లో పెట్టుకుంటేనే వెన్నెలా కరిగిపోయే రెసిపీ అండి ఇది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మిల్కీ మెస్ట్ తీసుకున్నానండి. కంపెనీ వాళ్ళే ఆల్రెడీ క్యూబ్లుగా కట్ చేసి ఇచ్చారనమాట. చాలా చిన్నగా చాలా అందంగా కట్ చేసి ఇచ్చారు. మనం దాన్ని డైరెక్ట్గా బౌల్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని కలుపుకోవాలి. జస్ట్ అలా టాస్ చేసుకొని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద డేక్ష పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిపాయలు అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని వన్స్ కలపెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 3 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అండ్ ఒక క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇది మాత్రం ఆప్షనల్ అనమాట. రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం అన్నమాట, 2 స్పూన్ల ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా, ఇది టేస్టీ సాల్ట్, 2 స్పూన్ల టేస్టీ సాల్ట్ తీసుకొని 1 స్పూన్ వచ్చి కర్రీలో వేసుకోండి, 1 స్పూన్ వచ్చి రైస్లో వేసుకోండి. 1 అవర్ పాటు ఉడికించిన ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఆల్రెడీ టమాటాలు మగ్గించుకుంటున్నాం కదా, సో అది వన్స్ కలబెట్టుకోండి. తర్వాత రైస్లోకి ఆయిల్ వేసుకొని హోల్ మసాలా వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకోండి. మధ్యలో కర్రీ కూడా కదుపుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ మనం ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటున్నామో దానికి డబుల్గా వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 6 గ్లాస్ వాటర్ వేసాను. సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ మిగిలిచి పెట్టుకున్న టేస్టీ సాల్ట్ వేసుకోవాలి అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.